ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి. తెరవబడిన హృదయాలు దయచేయండి ప్రభువా. వినగలిగిన చెవి గ్రహించే ఆత్మ మనసునిచ్చి మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనం. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును. Proverbs chapter 29 verse 23. Pride shall bring him low, but honor shall uphold the humble in spirit. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ఈ వాక్యం వింటున్నటువంటి మనలో ఎంతమంది గర్వ హృదయంతో నిండి ఉన్నామండి? ఇంకెంతమంది వినయ మనసు కలిగి ఉన్నాము? దేవుడు బిడ్డలుగా ఈ రెండు పరీక్షించుకోవడం మనకి చాలా అవసరం అండి. ఎందుకంటే దేవుడు ఎవరైతే వినయముగా ఉంటారో వాళ్ళని హెచ్చిస్తాడండి. దేవుడికి గర్వించే వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆయనకు నచ్చని విషయం ఏంటంటే గర్వించటం. గర్వము ద్వారా అనేక మంది బైబిల్లో నష్టపోయినట్లుగా చూస్తాము. వాళ్ళ జీవితంలో మరి ఏది కూడా మేలైనటువంటి ముగింపు లేకుండా, ఆశీర్వాదకరమైన ముగింపు లేకోకుండా మరి హఠాత్తుగా వాళ్ళ జీవితాల్లో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నట్లు కూడా చూస్తామండి. అందుకనే దేవుడు వాక్యం సెలవిస్తుంది, దేవుడు గర్విష్ఠుల్ని ఎదిరించి దీనుల్ని హెచ్చిస్తాడు అని. చాలాసార్లు మనకున్న గర్వం అనేది బయటికి కనపడదండి, లోపల ఉంటుంది. మనం లోపల చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ హృదయాన్ని చూసే దేవుడు మరి అవన్నీ కూడా గమనిస్తూ ఉంటాడు. మనం మనుషుల దగ్గర కాదండి ఉండాల్సింది. మరి చాలా విషయాల్లో మనుషుల దగ్గర కరెక్ట్ చేసుకోవాలనుకుంటాం, కానీ దేవుడి దగ్గర కరెక్ట్ చేసుకున్న వాళ్ళే నిజమైనటువంటి ఆత్మీయులు, నిజమైనటువంటి విశ్వాసులు. చాలాసార్లు లోకపరమైనటువంటి గర్వం ఉంటుంది, కొన్నిసార్లు మన జీవితాల్లో ఆత్మీయంగా కూడా గర్వం అనేది చోటు చేసుకుంటుందండి. ఈ గర్వం అనేది ఏ రీతిగా మన జీవితంలో చోటు చేసుకున్నా కూడా పతన అవస్థలోనికి మనల్ని తీసుకుపోతుంది. దేవుడు వాక్యం ఇంక విధంగా సెలవిస్తుంది, నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుందంట మన జీవితాలలో. కాబట్టి గర్వము అనేది చాలా భయంకరమైనటువంటి పాపం కనుక మనం దేవుడి సన్నిధిలో ఒప్పుకోవాలండి. మన హృదయంలో ఈరోజు గర్వం ఉంటే దాన్ని విడిచిపెట్టాలి. గర్వము నష్టానికి మార్గము. కాబట్టి గర్వము పతనానికి మార్గం కనుక మనం పతనావస్థలోకి వెళ్ళకముందే మనం ఏమై ఉన్నామో అది గ్రహించుకొని మనం దేవుడి సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. మరి బైబిల్లో ఒక రాజు ఉన్నాడండి, అతని పేరు ఉజ్జయ. అయితే మనం ఒకసారి అతని గురించి 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనంలో చూడొచ్చు. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జక్రయ దినముల్లో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. మరి రాజైనటువంటి ఉజ్జియా తన జీవితంలో మరి యథార్థముగా దేవుణ్ణి అనుసరించాడు. దేవుణ్ణి ఎంతకాలం ఆశ్రయించాడో అంతకాలం కూడా తన జీవితంలో వర్ధిల్లాడని మనము ఖచ్చితంగా దేవుని మాటల్లో ఇక్కడ చూడగలుగుతున్నాము. మరి ఎంతో జ్ఞానవంతుడుగా, అలాగే వ్యవసాయంలో కూడా ఎంతో అభివృద్ధిని చూసే వ్యక్తిగా, అతనికి వ్యవసాయం చేయడం ఇష్టం అన్నమాట ఈ రాజుకి. మరి అన్ని విషయాల్లో కూడా ఎంత దేవుడు అతన్ని ఆస్వాదించి ఘనపరిచి మరి అన్ని దేశాల్లో కూడా ఇతనికి మంచి పేరు ప్రఖ్యాతలు కూడా దేవుడు ఇచ్చి ఆశీర్వదిస్తే, మరి 2వ దినవృత్తాంతములు 27వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, అతడు బాగా అభివృద్ధి చెందినాక ఇప్పుడు అతని మనసులోకి ఏమొచ్చిందంట? గర్వం వచ్చింది. ఆటోమేటిక్గా గర్వం అనేది ఎప్పుడైతే మానవ హృదయంలోకి ఎంటర్ అవుతుందో, మనం చూసాం కదా, గర్వము పతనానికి దారితీస్తుందని. అతని హృదయము దేవుడి ఎదుట చెడిపోయిన స్థితిలో కనిపిస్తుందండి. ఇతను ఏం చేశాడు అంట, మరి దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ధూపం వేస్తున్నాడు. ఇది యాజకులు మాత్రమే చేయవలసిన పని. అలాంటిది ఇతను దేవుని మందిరంలోకి వెళ్ళి ధూపం వేశాడండి.
అంతకుముందు ఎప్పుడు అలా చేయలేదు ఉజ్జియా. కానీ ఇప్పుడు ఎందుకు చేశాడు తన జీవితంలో అంటే గర్వం వచ్చింది. నేను అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాను. కాబట్టి దేవుడి విషయంలో కూడా నేను ఆశీర్వదించబడ్డాను కాబట్టి, దేవుడి దృష్టిలో కూడా నేను మంచిగా ఉన్నాను కాబట్టి, యాజకులతో నాకేం పనుంది? నేనే చేసేస్తాను ఈ పని గూడా అని చెప్పేసి దేవుడి మందిరంలోకి వెళ్ళినప్పుడు దేవుడికి చాలా కోపం వచ్చిందండి. అయితే మందిరంలో ఉన్నటువంటి 80 మంది యాజకులు ఎంత ధైర్యం చేసి రాజుని అంటారు, "ఈ పని నీది కాదయ్యా, నువ్వు చేయకూడదు ఈ పని" అని చెప్పి హెచ్చరించినప్పుడు ఏ విధంగా బిహేవ్ చేస్తాడో ఒకసారి చూద్దాము. 18వ వచనంలో, వారు రాజు అయిన ఉజ్జియాని ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము. నువ్వు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా, ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టెను. యాజకులు చెప్తుంటే కూడా చాలా కోపం తెచ్చుకున్నాడు అనమాట. నువ్వు వెయ్యకూడదు, ఇది అహరోను సంతతి వాళ్ళు మాత్రమే చేయాల్సిన పని, నువ్వెందుకు చేస్తున్నావు, నువ్వు చెయ్యకూడదు ఇదని చెప్తే కూడా వాళ్ళ మాట వినలేదు. వాళ్ళ మీద కోపం తెచ్చుకొని వాళ్ళని అరుస్తున్నాడు. అలాగే అక్కడున్న ధూపార్తిని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మరి దేవాది దేవుడు ఊరుకొనే ఉండి చూసేవాడు కాదు కాబట్టి వెంటనే అతనికి ఏమొచ్చింది తెలుసా, నొసట కుష్ఠరోగం కలిగింది. ఇంకెవ్వరు చెప్పకపోయినా అక్కడి నుంచి పరుగులు తీయాల్సిన పరిస్థితి వచ్చిందండి ఉజ్జియాకి. ఎంత భయంకరమైన స్థితి కదా. మరి చాలాసార్లు మన జీవితంలో హృదయంలో చెడిపోయిన స్థితిలో ఉజ్జియాలాగా మనసులో గర్వించి అహంకారంతో నిండిపోయి చాలాసార్లు దేవుడి పనులు నేను కూడా చేయగలుగుతాను, నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను అని చెప్పేసి మనం చాలాసార్లు దేవుడి పనుల విషయంలో కూడా ఏమాత్రం భయం లేకుండా చేస్తూ ఉంటామండి. మన ఇష్టానుసారంగా చేస్తుంటాం. అది దేవుడు మనకు అప్పగించాడా లేదా అని చూడకుండా అన్నీ మన పనులే అని మనం చేస్తూ ఉంటాం. దానివల్ల ఉజ్జియా ఏమైనాడు, దేవుడు తనకి చెప్పని పని చేశాడు. అంతేకాకుండా అక్కడున్న యాజకులు హెచ్చరిస్తుంటే కూడా లోబడలేకపోయాడు. తెలుసు ఉజ్జియాకి ఇది అహరోను సంతతి వాళ్ళు మాత్రమే దేవుడికి మరి చేయాల్సిన పని, ధూపం వేయాల్సింది నాది కాదని తెలిసి కూడా చేస్తున్నాడు అంటే ఎంతగా గర్వించున్నాడు, ఎంతగా అంధకారం అతని కన్నుల్లో నింపబడి ఉంది. కాబట్టి అతని జీవితకాలం అంతా కూడా కుష్ఠరోగిగా ఉన్నాడు. రాజుల సమాధిలో కూడా అతను చేర్చబడలేకపోయాడు. ఈరోజు మన జీవితంలో ఏ విషయాన్ని బట్టి గర్విస్తున్నాం, ఏ విషయాన్ని బట్టి మరి దేవుడిని హెచ్చించవలసినటువంటి మనం చాలాసార్లు మనల్ని మనం హెచ్చించుకునే స్థితిలో ఉన్నాం. నిజంగా అంటే ఇది చాలా భయంకరమైన పాపం. కాబట్టి దేవుడి సన్నిధిలో ఈరోజు అడుగుదాం, విడిచిపెడదాం. మరి ఉజ్జియా లాంటి అనేకమైన పాపాలు మన హృదయాల్లో కూడా ఉన్నాయండి. మరి అనేకమైనటువంటి దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు మన జీవితంలో ఉన్నాయి. మరి ఉజ్జియా దేవుడు శిక్షించినప్పుడు కుష్ఠరోగిగా మార్చబడ్డాడు. కాబట్టి మన జీవితంలో ఇంకా ఏదో నష్టం తెచ్చుకోకముందే, ఏదో పరిస్థితి మనకి దాపరించకముందే, ఏదో నష్టాన్ని మనం కలుగజేసుకోకముందే ఈరోజు మన హృదయాల్ని దేవుడి సన్నిధిలో సరి చేసుకుందాం. మన స్థితి ఏంటి, మనం ఏంటి, ఫస్ట్ మనం ఏమై ఉన్నామో అది కేవలం ఆయన కృప అనే విషయాన్ని గుర్తిస్తే ఎప్పుడు కూడా గర్వం అనేది మనలోకి రాదండి. ఈరోజు నీకు ఇచ్చిన దేవుడు తలాంతులు బట్టో, లేకున్నా నీకు జాబుని బట్టో, లేకున్నా నీకున్న ఆస్తిపాస్తులు బట్టి దేని బట్టి గర్విస్తున్నావు, ఆ గర్వం అనేది నాశనం తీసిపోతుంది. ఇవన్నీ ఇచ్చినది ఎవరు అని నువ్వు గుర్తిస్తే నిరంతరం దేవుని మహిమపరుస్తూ అది మనకి చాలా ఆశీర్వాదం అండి. ఎప్పుడు మనము దేవుడు ఇచ్చినటువంటి ఉన్నత స్థితిని బట్టి ఆయన స్తుతించేవారిగా ఉండాలి కానీ దాన్ని చూసి గర్వించేవారిగా ఉండకూడదు. ఎందుకంటే దేవాది దేవుడు ప్రేమించి మనకి ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా ఆయన దీవెనే తప్ప, ఆయన ఆశీర్వాదమే తప్ప మన ప్రయాస కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకని ప్రయాస వలన మానవుని యొక్క కష్టార్జితం అధికం కాదు కానీ యెహోవా ఆశీర్వాదము చేతనే మానవునికి ఐశ్వర్యం కలుగుతుంది అని దేవుడు వాక్యం సెలవిస్తున్న ప్రకారం ఈరోజు దేన్ని బట్టి గర్విస్తూ మన జీవితంలో నష్టపోతున్నామో, పతనంలోకి రోజు రోజు మనమే దగ్గరైపోతూ ఉంటే ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. సరి చేసుకుందాం. ఇది ఆత్మీయ గర్వమైనా కావచ్చు, శారీరక రీతిగా గర్వించవచ్చు, ఇంకా ఏ విషయాలు బట్టి మనలో గర్వం వచ్చిందో దాన్ని దేవుడి సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రైడ్ అనేది చాలా భయంకరమైన పాపం. కాబట్టి మరి గర్వించి నశించిపోకుండా ఈరోజు దీనులమై దేవుడికి దగ్గర అవుదాం. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, ఎవరైతే దీనులుగా ఉంటారో దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడండి. దేవుడికి ఇష్టమైన వాళ్ళు ఎవరు అంటే వినయం మనస్సు కలిగిన వాళ్ళే దేవుడికి ఇష్టమైన వాళ్ళు. వాళ్ళనే దేవుడు ఘనపరుస్తాడు. మనం ఎంత అణిగి ఒదిగి ఉంటామో దేవుడు మనల్ని అంతగా అభివృద్ధి చేస్తాడు, అంతగా హెచ్చిస్తాడు. మరి ఈరోజు మనం దేవుడి సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో మనల్ని మనం అప్పగించుకుందాం. ఆయనకి అసాధ్యం
అంటూ ఏది లేదు. ఈరోజు మన పాపపు స్థితిని దేవుడు మనతో మాట్లాడుతున్నాడో మనం అడుగుదాం, దేవుడిని విడిచిపెడదాం. ఎప్పుడైతే వినయము కలిగిన మనసుతో దేవుడి సన్నిధిలో తిరిగి మనం ప్రార్థన చేస్తానో మనల్ని క్షమిస్తాడు, తిరిగి మనల్ని హెచ్చిస్తాడు. ఈరోజు దేవుడి సన్నిధిలో ఘనత పొందాలన్న ఆశ నీకున్నట్లయితే గర్వ హృదయం మనల్ని విడిచిపోవాలండి. వినయం కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. కాబట్టి దేవుడి సన్నిధిలో అడుగుదామా? వినయం కలిగిన హృదయాన్ని పొందుకొని దేవుడు ఇచ్చేటువంటి ఆ మహాఘనతని స్వతంత్రించుకుందాము. అలాగే అనేక మంది జీవితాల్లో కూడా మనం ఆశీర్వాదకరంగా మారదాం. ఉజ్జీవాలే మన జీవితాన్ని గర్వంతో నష్టపరుచుకోకుండా వినయముతో దేవుడికి దగ్గర అవుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలయ్యా. గర్వించే హృదయాన్ని మాలో నుంచి తీసేయి ప్రభువా. వినయ మనసులుగా ఉండి మీ సన్నిధిలో ఘనత పొందే కృపనివ్వండి. ఉజ్జీవాలే మా జీవితంలో మేము అతిశయించడానికి కానీ గర్వించడానికి మేము ఏమాత్రం యోగ్యులం కాదు. గర్వించి నాశనానికి మేము పోకుండా ఈరోజు మా జీవితాల్ని సరిచేసుకోవాలని ఆశపడుతున్నాం తండ్రి. మా అందరి హృదయాల్లో ఉన్న గర్వం తీసేసి వినయము కలిగిన మనసుని ఇవ్వండి. తగ్గించుకునే స్వభావం ఇవ్వండి. మీ సన్నిధిలో లోబడి జీవించి నడుచుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.